ఇక వరంగల్ జిల్లాను ఆరుముక్కలు చేసి చరిత్రను కేసీఆర్ కనుమరుగు చేశారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండా చేసింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించకుండా సెంట్రల్ జైలు భూములు తాకట్టు పెట్టి డబ్బులు దండుకున్నారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లాకు ఏది ఇచ్చిన దాఖలు లేకపోగా కనీసం నిధులకు అధికారంలో ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ నాయకులు కానీ ఏదైనా తీసుకొద్దామని ప్రయత్నం చేయకపోగా ఉన్నాయి తరలిపోతుంటే కూడా పట్టించుకునే నాదులు లేడు, వాళ్ళ దాంట్లో లేడు, ఏ నాయకుడు కూడా లేడు. ఇలా కాజీపేట లింకులు కానివ్వండి, ఏది కానీ మీరు తీసుకురావటం అనేది వదిలిపెట్టండి. నిరాహార దీక్ష చేస్తే వచ్చి నిమ్మరసం తాపియపోయటం, ఓ టెంట్ కింద 4 నిమిషాలు కూర్చొని పోయారు. కానీ బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా తీసుకొచ్చి మేము తీసుకొచ్చినామని గర్వంగా చెప్పుకునే దాఖలు లేవు. కబ్జా పెట్టిన దాంట్లో ఇదే బీజేపీ వాళ్ళు ధర్నా చేసిండ్రు. అరుణ్ రమేష్ గారి ఇంటి ఆఫీస్ కాడకు రోడ్డు కబ్జా పెట్టిండని లేదు, వాళ్ళు వేయాలి ఓట్లు వేయమని చెప్పి అడుగుతుంటే మరి ఎక్కడ ఎవరికి చేయాలి? ముఖ్యంగా వరంగల్ జిల్లా పట్టణ ప్రజలకు